ప్రేక్షకులకు నమస్కారం. చరిత్రలో ఈరోజు మే 24 చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం. 1819 బ్రిటిష్ మహారాణి విక్టోరియా జన్మించారు. లండన్లోని కెన్నింగ్టన్ ప్యాలెస్ గుడిపల్లి చిన్నారి రూపంలో జన్మించిన విక్టోరియా కాలక్రమంలో ఒక సామ్రాజ్య చిహ్నంగా మారింది. తక్కువ వయసులోనే సింహాసనం ఎక్కిన ఆమె దాదాపు 63 ఏళ్ల పాటు బ్రిటన్ను పాలించింది. ఇది ఆ దేశ చరిత్రలో ఒక రికార్డ్. 1988 నిమిషానికి 586 మాటలు. మాటల మాంత్రికుడు జాన్ మసిట్టా రికార్డ్. అమెరికాకు చెందిన జాన్ మసిట్టా అనే వ్యక్తి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేలా నిమిషానికి 586 మాటలు మాట్లాడి గిన్నిస్ రికార్డ్ నెలకొల్పాడు. ఆయనను ఫాస్టెస్ట్ టాకర్ ఆఫ్ ది వరల్డ్ అనే బిరుదుతో పిలుస్తారు. ఆయన మాటల వేగం పేటలు పడే రాకెట్ వేగంతో పోల్చదగింది. 1931 మొట్టమొదటి శీతలీకరణ రైలు ప్రయాణికులకు అందుబాటులోకొచ్చింది. ఈ రైలు అమెరికాలోని బాల్టిమోర్ అండ్ ఓహియో రైల్వే ద్వారా ప్రారంభించబడింది. వేడి వాతావరణంలో కూడా ప్రయాణికులు చల్లదనాన్ని ఆస్వాదించేలా రూపొందించబడిన ఈ శీతలీకరణ వ్యవస్థ రైలు ప్రయాణానికి కొత్త అనుభూతినిచ్చింది. 1899 బాస్టన్లో మొట్టమొదటి ఆటో రిపేర్ షాప్ ప్రారంభం. అమెరికాలోని బాస్టన్ నగరంలో ప్రపంచంలో మొట్టమొదటి ఆటో రిపేర్ షాప్ తన గేట్లు తెరిచింది. ఆ రోజుల్లో కార్లు అంటే అరుదైనవే, కానీ కాస్త దెబ్బతిన్నా ఏం చేయాలో తెలియని రోజుల్లో ఈ షాప్ ఓ చక్కటి పరిష్కారంగా మారింది. ఇది కార్ల యుగానికి మరొక కీలక అడుగు. ఇప్పుడు మనం చూస్తున్న అనేక రిపేర్ సెంటర్లకు మార్గదర్శిగా నిలిచింది. 2001 నేపాల్కు చెందిన షెర్పా తెంబాత్ సేరి అనే యువకుడు కేవలం 15 ఏళ్ల వయసులో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. చలికి, తక్కువ ఆక్సిజన్కు, జీవితాపాయ పరిస్థితులకు లొంగకుండా ఆత్మవిశ్వాసంతో, దృఢ నిశ్చయంతో అతడు ప్రపంచపు అతి ఎత్తైన శిఖరాన్ని చేరుకున్నాడు. ఈ సాహసంతో తెంబా ఎవరెస్టు ఎక్కిన అతి చిన్న వయసు వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. ప్రపంచ యువతకు సాహసం అంటే ఏంటో చూపించాడు. కాలం ముందుకు సాగుతున్నా చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి PMC. ప్రతిక్షణం సత్యదర్శనం.